అన్నారు. సరే చంద్రబాబు గారు ఏ పాయింట్స్ ఎజెండాగా వెళ్ళారు? ఇందాకే ఆల్రెడీ అమిత్ షా గారిని కలిశారు. సో ఏంటి ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ అండి చంద్రిక గారు, అట్లా పెద్ద శ్రీనివాస్ గారికి, మిత్రుడు బాజీ గారికి అందరికీ నమస్కారం. మొదటగా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, మా కూటమి ప్రథమ లక్ష్యం రాష్ట్ర సంక్షేమం. రాష్ట్రం సంక్షేమం రాష్ట్రం సంక్షేమం ఉంటే మొత్తం అన్ని సమృద్ధిగా ఉన్నట్టే లెక్క. సో చాలా మందికి డౌట్ రావచ్చు, కొత్త పదం ఏదో వాడుతున్నాడు అయినా, రాష్ట్ర సంక్షేమం అంటే ఏందో అర్థం కాలేదని. రాష్ట్ర సంక్షేమం అంటే అభివృద్ధి, ప్రజల సంక్షేమం, నిరుద్యోగ నిరుద్యోగాన్ని పారదోలటం, ఉద్యోగాల కల్పన, మౌలిక వసతులు, ఇండస్ట్రీసు, అగ్రికల్చరు, అన్ని సమూహం. మాకు ముందున్న సవాళ్లు అతి ముఖ్యంగా బడ్జెట్ లోటు. ఈ బడ్జెట్ లోటును ఎట్లా ఓవర్కమ్ కావాలా అన్నది చాలా ప్రధానమైనటువంటి అంశం. 1వ తారీఖు జీతాలు ఇవ్వాలన్నా, లేదు ప్రజల అవసరాలు తీర్చాలన్నా, ఏది ఎప్పుడు ఎట్లా జరగాలన్నా, దానికి ఇందాక ఆ పెద్దలు శ్రీనివాస్ గారు చెప్పినట్టు 78 కోట్ల రూపాయలు కావలసినటువంటి ఏదైతే ఆక్సిజన్ ఉందో, దానికి ఈ ఆక్సిజన్ అనేది చాలా ముఖ్యం. సో దీనికి కావలసినటువంటి వనరులు సమకూర్చుకోవటంలో మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా సహాయ సహకారాలు చాలా అవసరం. అందువల్లే చంద్రబాబు నాయుడు గారు ఈ రెండోసారి నెలలో బహుశా ఇంకెన్నిసార్లు ఆయన ప్రయాణం చేస్తారో, ఆయన ఒక్కరు ఎన్నిసార్లు ప్రయాణం చేస్తారో, కూటమితో కలిపి ఎన్నిసార్లు ప్రయాణం చేస్తారో అనేది మీరే చూస్తారు. వచ్చిన 1 మంత్ లోనే చాలా వరకు పాజిటివ్ సిగ్నల్స్ వచ్చాయని చెప్పడం అనేది శుభసూచకం. అట్లాగే ఇప్పుడు కాకపోయినా, ఐ మీన్ టు సే, ఇప్పటికిప్పుడు వెంటనే రేపు ఎల్లుండి కాకపోయినా ఈ నెక్స్ట్ 30 days లో నాకు తెలిసినంత వరకు ఈ 30 రోజుల కంటే డబుల్ ఆఫ్ ది కంపెనీస్ ఓనర్ ఇన్వెస్టర్స్ వచ్చి ఆంధ్రప్రదేశ్ లో మీటింగ్లు చేయబోతున్నారు. మీరు కావాలంటే చూడొచ్చు, జిందాల్ దగ్గర నుంచి, తర్వాత విట్టు దగ్గర నుంచి, బిపిసిఎల్ దగ్గర నుంచి, ఇంకా 2-3 ప్రైవేట్ కంపెనీల దగ్గర నుంచి, వీళ్ళందరూ కూడా ఆల్రెడీ మా బాబు గారితో, చంద్రబాబు నాయుడు గారితో, మా ప్రభుత్వంతో దాదాపు ఒక 10-15 మంది దాకా ఆల్రెడీ వచ్చి కలిశారు. పాత పెండింగ్ లో ఉన్న వాళ్ళు, ప్రాజెక్టులు పెండింగ్ ఉన్న వాళ్ళు వచ్చి కలిశారు. కొత్తగా వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొన్ని పాతవి మళ్ళీ రిట్రీవ్ చేయడానికి గతంలో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి ప్రారంభించడానికి, తిరిగి పనులు ప్రారంభించడానికి, డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళు రాబోతున్నారు. కొత్త కంపెనీలు రాబోతున్నాయి. ఇవన్నీ రావటం వల్ల రాష్ట్రానికి అప్పులు చేసే బాధ తప్పవుతుంది మొట్టమొదటిగా. రెండోది, ఉన్న అప్పులకు వడ్డీలు